సూర్యాపేట జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పక్కదారి పట్టించి భారీ కుంభకోణానికి తెరదీసిన 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 9,30,000 నగదు, 6 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కామ్ సంబంధించి ఎస్పీ నరసింహతో మా ప్రతినిధి ఈశ్వర్ ముఖాముఖి. పేదలకు అందాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను దుర్వినియోగం చేస్తూ పక్కదారి పట్టించి లక్షల్లో స్కామ్ చేసినటువంటి నిందితులను సూర్యాపేట జిల్లా పోలీసులు అయితే చాకచక్యంగా పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి లక్షల రూపాయలని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో పాటు జిల్లా ఎస్పీ నరసింహ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించి భారీ కుంభకోణం జరిగింది. దీనికి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇది వీళ్ళని ఎలా అరెస్ట్ చేశారు? మనకు సూర్యాపేట జిల్లా కోదాడ టౌన్ కేంద్రంగా 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఇష్యూ అయినటువంటి 44 చెక్కులు అసలైన లబ్ధిదారులకు చేరకుండానే అవి ఫేక్ లబ్ధిదారుల ఖాతాలోకి వెళ్లిపోయినట్టు మనం గుర్తించడం జరిగింది. మొత్తం 44 చెక్కుల్లో 36 చెక్కులని ఆల్రెడీ నేరస్తులు బొల్లం మల్లయ్య యాదవ్ ఎక్స్ఎమ్మెల్యే గారి ఆఫీస్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా కొంతకాలం పనిచేసినటువంటి ఒక నరేష్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన దగ్గర ప్రైవేట్ పిఏగా పనిచేసినటువంటి మర్ల వీరబాబు అనేటువంటి వ్యక్తి, ఇంకొక పిఏగా పనిచేసినటువంటి ఉప్పల మధు అనేటువంటి వ్యక్తి, కోదాడ పరిసర ప్రాంతాల్లో రాంబాబు అనేటువంటి నారాయణగూడెం విలేజ్కి చెందినటువంటి వ్యక్తి, అదేవిధంగా హైదరాబాద్లో కంప్యూటర్ ఆపరేటర్ పని చేసుకుంటున్నటువంటి సందీప్ అనే వ్యక్తి సాయంతో, అదేవిధంగా ఈ నరేష్ అనే అక్యూజుడికి ఈ యొక్క డబ్బులని డ్రా చేయడంలో సహకరించినటువంటి రంగిశెట్టి వెంకటేశ్వరరావు అనేటువంటి 6 వ్యక్తులను మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 9,30,000 రూపాయలని ఈ నేరస్తుల దగ్గర నుంచి దర్యాప్తులో భాగంగా ఈ ఏదైతే చీట్ చేసిన అమౌంట్ ని రికవరీ చేయడం జరిగింది. ఒక 5 సెల్ ఫోన్లను మనం రికవరీ చేయడం జరిగింది. అంటే ఈ చెక్లు వీళ్ళు ఎలా మారుస్తున్నారు? లబ్ధిదారులు అసలైన లబ్ధిదారులని మార్చి మళ్ళీ ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వాళ్ళకి ఎలా చేస్తున్నారు? మామూలుగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి వివరాల ప్రకారం 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు డ్యూ టు ఎలక్షన్ కోడ్ వల్ల కావచ్చు, ఇంకా వేరియస్ కారణాల వల్ల అసలైన లబ్ధిదారులకు పంపిణీ చేయని చెక్కులని మోస్ట్లీ పిఏల దగ్గరనో లేకపోతే ఆఫీస్లో ఆ విధంగా పడి ఉన్నటువంటి చెక్కులని వీళ్ళు ఏ విధంగానైనా డ్రా చేయాలనేటువంటి ఉద్దేశంతో డేట్స్ ఫస్ట్ ఇనిషియల్గా చెక్కుల డేట్లు వ్యాలిడేట్ అయిపోతాయి, ఎక్స్పైరీ అయిపోతాయి. ఆ ఎక్స్పైరీ అయినటువంటి చెక్కులని హైదరాబాద్లో కంప్యూటర్ ఆపరేటర్ పనిచేసేటువంటి సందీప్ అనే వ్యక్తి సాయంతో అతనికి డబ్బులు ఆశ చూపి ఆయనతోటి కొంత హెల్ప్ తీసుకొని వీళ్ళు ఆ ఎక్స్పైరీ డేట్ని వ్యాలిడేట్ చేయించుకొని మళ్ళీ వాటిని ఎన్ఫోర్స్లోకి తీసుకొచ్చిన తర్వాత సిమిలర్ ఇనిషియల్ ఉన్నటువంటి వ్యక్తులని సోషల్ మీడియాలో కావచ్చు, తెలిసిన వ్యక్తుల ద్వారా కావచ్చు, వీళ్ళు వెరిఫై చేసి చుట్టుపక్కల ప్రాంతాల్లో వెరిఫై చేసి గద్దె వెంకటేశ్వరరావు అనేటువంటి అసలైన ఓనర్, అసలైన బెనిఫిషియర్ ప్లేస్లో గడ్డం వెంకటేశ్వరరావు అనేటువంటి ఫేక్ బెనిఫిషియర్ ఖాతాలోకి డబ్బులు వేసి అక్కడ జి వెంకటేశ్వరరావు అని మాత్రమే ఉంటుంది. ఆ విధంగా వీళ్ళు ఆ క్లాజ్ని ఇప్పుడు కొత్తగా ఇష్యూ అయ్యేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులలో వాళ్ళ ఇనిషియల్తో సహా పేరు రావడమే కాదు, వాళ్ళ అకౌంట్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం లేదు. గతంలో ఈ విధమైనటువంటి లాక్నాని వాళ్ళు వినియోగించుకొని అసలైన లబ్ధిదారులకు చెందకుండా వేరే లబ్ధిదారుల ఖాతాలోకి, ఫేక్ లబ్ధిదారుల ఖాతాలోకి మళ్లించి వీళ్ళు లబ్ధి పొందడం జరిగింది. అంటే ఇప్పటివరకు ఎంతమందిని ఐడెంటిఫై చేశారు సార్? ఇంకా ఈ ముఠాలో ఇంకా ఎవరైనా భాగస్వాములు ఉన్నారు? మనం ఇప్పటివరకు 6 నేరస్తులు దీనికి నేరానికి పాల్పడ్డట్టు గుర్తించడం, వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా నేరస్తులని ఎవరెవరు ఇంకా ఎవరున్నారు, వీళ్ళకు సహకరించింది ఎవరు, ఫేక్ లబ్ధిదారులు ఎవరు, వీళ్ళందరినీ కూడా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరినీ కూడా మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని డీటెయిల్గా దర్యాప్తు చేసి వీళ్ళు నేరాన్ని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేసి ఖచ్చితంగా శిక్ష వచ్చే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా సీఎం రిలీఫ్ ఫండ్కి కోదాడ పట్టణమే కాదు, మనకు సూర్యాపేట జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా అప్లై చేసి వాళ్ళు లబ్ధి చేకూరకుంటే, ఇంకా వాళ్లకు రాకపోతే ఒకసారి మీరు మనకు పోలీసుని అప్రోచ్గా అయ్యి వెరిఫై చేయించవచ్చు. ఈ విధంగా ఏమైనా మోసాలు జరిగినట్లయితే ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తాం. ఇంకా ఎక్కువ కేసులు నమోదు చేసి అయినా దీని మీద డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్కి వెళ్తాం. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకు సంబంధించి ఇంకా దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పి ఎవరైనా ఇంకా బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే తమను కనుక సంప్రదించి ఫిర్యాదుగా చేసినట్లయితే ముమ్మరంగా దర్యాప్తు చేసి వారికి కూడా లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ నరసింహ చెప్తున్నారు. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, నల్గొండ.